మనుషులరా, నేనే ఉగాది పచ్చడిని. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం. కానీ ఈ రోజున చేసే ఉగాది పచ్చడిలో ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది. నేనే వేప పువ్వుని, చేదుగా ఉంటాను. నన్ను చూసి అందరూ తప్పించుకుంటారు, ఎందుకంటే నేను చేదుని. కానీ జీవితంలో వచ్చే బాధలు, కష్టాలు, ఓటములు మనిషిని బలంగా మార్చేది నేనే. నేనే బెల్లం తీపి, సంతోషం, ప్రేమ, విజయాల ఆనందం, జీవితంలో చిరునవ్వు తెప్పించేది నేనే. అందరూ నన్ను ఇష్టపడతారు. నేను లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది. నేనే మామిడికాయను వగరుగా ఉంటాను. కొత్త ప్రారంభం, కొత్త ఆశలు, కొత్త కలలు. ఉగాది అంటే కొత్త జీవితం మొదలు. ప్రతి ఏడాది కొత్త అవకాశాలు తీసుకురావడం నా పని. నేనే ఉప్పు. నేను మీకు చాలా విలువైన దాని కదా. నేను ఉప్పు. సంబంధాల విలువ, బంధాల మాధుర్యం, మనసుల కలయిక, ఇవి అన్నీ నిలబెట్టేది నేనే. నేను లేకపోతే ఏ రుచి కూడా పూర్తి కాదు. నేనే చింతపండు పుల్లగా ఉంటాను భాను. జీవితం అంతా ఒకేలా ఉండదు. నేను పులుపు, జీవితంలో వచ్చే కాయు, జీవితంలో వచ్చే మార్పులు, అవి నేనే. వాటి వల్లే లైఫ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. నేనే మిరపకాయను, కారంగా ఉంటాను. కోపం, ఉత్సాహం, ధైర్యం, జోష్. మనిషిని ముందుకు నడిపించే ఎనర్జీ నేనే. కొంచెం కారం లేకపోతే లైఫ్ కి కిక్ ఉండదు. నాలో ఉండే ప్రతి పదార్థం మీ జీవితంలోని ఒక భావాన్ని సూచిస్తుంది. ఇవి అన్నీ కలిసినప్పుడు మాత్రమే నేను పూర్తవుతాను. అలాగే మీ జీవితంలో కూడా అన్ని అనుభవాలు కలిస్తేనే పూర్తి అర్థం వస్తుంది. కాబట్టి నన్ను తినడం అంటే జీవితంలోని ప్రతి రుచిని అంగీకరించడం అని అర్థం. అర్థమైంది కదా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు.